తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. 17 ఏళ్ల తర్వాత కేంద్ర విద్యుత్ అథారిటీ ఇచ్చిన లక్ష్యాన్ని అధిగమించి అత్యధిక విద్యుత్ ఉత్పత్తి చేసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, ఎగువ నుంచి కొనసాగిన వరద ప్రవాహం కారణంగానే లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరిగిందని చెబుతున్నారు. విద్యుత్ ఉత్పత్తిలో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు రికార్డు క్రియేట్ చేసింది. ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఈ ఏడాది రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేశాయి. ఎగువ జూరాల జల విద్యుత్ కేంద్రం 6 యూనిట్లు, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రం 6 యూనిట్లతో ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా ఈ కేంద్రాలకు జల విద్యుత్ బోర్డు నిర్ణయం మేరకు లక్ష్యాలను కేటాయిస్తారు. టార్గెట్ కు అనుగుణంగా నీటి లభ్యతను బట్టి విద్యుత్ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. ఈ ఏడాది ఇప్పటిదాకా జూరాల అప్పర్ అండ్ లోయర్ కేంద్రాల నుంచి 993 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. జూరాల ఎగువ జల విద్యుత్ కేంద్రానికి ఈ ఏడాది 320 మిలియన్ యూనిట్స్ లక్ష్యంగా ఉండగా 501 మిలియన్ యూనిట్స్ విద్యుత్ ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాల విద్యుత్ కేంద్రానికి 290 మిలియన్ యూనిట్స్ లక్ష్యం ఉండగా 492 మిలియన్ యూనిట్స్ ఉత్పత్తి చేశారు. కేంద్ర జల విద్యుత్ బోర్డు నిర్ణయించిన లక్ష్యాన్ని మించి 383 మిలియన్ యూనిట్స్ ఉత్పత్తి అధికంగా జరిగింది. ఎగువ జల విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్లు ఉంటే ఒక్కో యూనిట్ కు 39 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. దిగువ జల విద్యుత్ కేంద్రంలో ఒక్కో యూనిట్ కు 40 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉంది. ఇక జూరాల పవర్ జనరేషన్ సెంటర్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి జరిగినట్టు జెన్కో అధికారులు చెబుతున్నారు. 2 ఏళ్ల క్రితం ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 884 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. మొన్నటిదాకా హైయెస్ట్. ఈ ఏడాది మే చివరి వారం నుంచి ఇప్పటిదాకా జూరాల ప్రాజెక్టుకు ఎడతెరిపి లేకుండా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో వచ్చిన వరదను వినియోగించుకుంటూ రికార్డు స్థాయిలో విద్యుత్ జనరేట్ చేశారు. మరో 20 రోజులకు పైగా వరద కొనసాగే అవకాశముందని, అందుకు తగ్గట్టుగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తామని చెబుతున్నారు అధికారులు. దీనిపై ఉద్యోగులు, జెన్కో అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.